వీరయ్య చౌదరి గారికి ముఖ్యమైన 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి వైద్యం, విద్య. ఈ 2 అందరికీ అందించాలని ఆయన ఎప్పుడు తపన పడేవారు. వైద్యంతో స్టార్ట్ చేశాను, విద్య దగ్గర కూడా వెళ్తాను, అందరికీ విద్యను కూడా అందించే విధంగా నేను చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేస్తాను. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వస్తాను. ఏం చేయాలంటే అది పార్టీ ఎలా చెప్తే అలా, పార్టీ సహకారంతో ముందుకెళ్తాం ఖచ్చితంగా. స్టార్ట్ ఆల్రెడీ చేశాను, త్వరలో ఇంకా ముందుకు వెళ్తాం. అవి దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, కొంచెం టైం ఉంది. ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఈరోజు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భార్య సుచిత్ర చౌదరి గారు ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరి అధిష్టానం ఆదేశిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడతానని ఆమె తెలపడం జరిగింది. ఈరోజు ముప్పవరపు వీరయ్య చౌదరి భార్య సుచిత్ర వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో కూడా అమనబ్రోలు గ్రామంలో భారీగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనే ప్రజలందరికీ మరి ఉన్నతమైనటువంటి వైద్యాన్ని, అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్యను అందించే క్రమంలో మరి వీరయ్య చౌదరి గారి ఆశయాలు ఆమె నిర్వహిస్తామని, తూచా తప్పకుండా వీరయ్య చౌదరి గారు ఎక్కడైతే కార్యక్రమాలు ఆపారో అక్కడి నుంచి ప్రతి ఒక్కటి తాను వీరయ్య చౌదరి గారు ఏ విధంగా అయితే కొనసాగించారో ఆ విధంగా కొనసాగిస్తానని ఆమె చెప్పడంతో అమనబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి వీరయ్య చౌదరి ఫ్యాన్స్, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే అమనబ్రోలు గ్రామానికి వీరయ్య చౌదరి చేసినటువంటి సేవలు అలాంటివి. గ్రామంలో ఉన్నటువంటి యువత, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద ఆయన అలుపెరగని పోరాటం చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇక్కడ జరిగినటువంటి భారీ మెడికల్ క్యాంపులో దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనే ప్రజలందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్కు రావడం జరిగింది.